అతడు కలేజా లాంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, జయరాం, రఘుబాబు, జగపతి బాబు, ప్రకాష్ రాజు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాని హారిక హాస్ని క్రియేషన్స్ బ్యానర్ మీద సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించగా, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ సమర్పించారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే భారీ అంచనాలు ఉండగా, ట్రైలర్, టీజర్ సహా సినిమా నుంచి వచ్చిన అనేక పాటలు సినిమా మీద అంచనాలను అంతకంతకు పెంచుతూ వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం గుంటూరు కారం రివ్యూలో చూద్దాం. గుంటూరు కారం కథ. గుంటూరులో రాయల్ సత్యం తన బావమరుదులతో కలిసి మిర్చి వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కొని జైలు పాలవుతాడు. అదే సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య వైరా వసుంధర తమ 10 ఏళ్ల కుమారుడు వెంకటరమణను వదిలేసి తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె మరో వివాహం చేసుకుంటోంది. తండ్రి రాజకీయ నాయకుడు కావటంతో ఆయన బాటలో నడిచి ఎమ్మెల్యేగా గెలుస్తోంది. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కూడా అవుతోంది. మరోపక్క 10 ఏళ్లకే తల్లి తండ్రికి దూరమైన రమణ తన బంధువుల సంరక్షణలో ఊరమాసుగా పెరుగుతాడు. ఇక వసుంధర రెండవ కుమారుడిని రాజకీయ నాయకుడిని చేసే నేపథ్యంలో మొదటి కుమారుడు రమణ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తనకు తల్లికి ఎలాంటి సంబంధం లేదని ఒక అగ్రిమెంట్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వసుంధర తండ్రి. అయితే తన తల్లి అంటే ఎంతో మమకారంతో ఉండే రమణ ఆ తల్లి దూరమైతే ఏం చేశాడు? తల్లి ఏమీ సంబంధం లేదని లేఖ రాయమని అడిగితే ఎలా స్పందించాడు? తన తల్లిని చేరుకునేందుకు రమణ ఏం చేశాడు? ఎలా అయినా తన కుమార్తెకు మొదటి మనవడికి దూరం పెంచాలని ప్రయత్నించిన వసుంధర తండ్రి చివరికి ఏం సాధించాడు అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. విశ్లేషణ. సాధారణంగానే త్రివిక్రమ్ సినిమా అనగానే అందరూ ఒక అంచనాకు వచ్చేస్తారు. ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు అని అందరూ ఒక అంచనా మీద ఉంటారు. ఈ సినిమా కూడా ఆయన మార్కులోనే ఉంటుంది. ఒక అందమైన కుటుంబం అనుకోకుండా వచ్చిన పెను ప్రమాదం వల్ల చెల్లాచెదురవటంతో ఆ కుటుంబం మళ్లీ ఎలా కలిసింది అనే లైన్తో ఈ సినిమా తెరకెక్కించారు త్రివిక్రమ్. వాస్తవానికి సినిమా చూస్తున్న సమయంలో గతంలో కొన్ని సినిమాల్లో చూసిన విషయాలు చూస్తున్నామని అనిపించినా తనదైన మార్కుతో త్రివిక్రమ్ స్క్రీన్ పై రాసుకున్నాడు. మొదటి భాగం అంతా మహేష్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిన ఆయన అసలు ఆయనకు తల్లి ఎందుకు దూరమైంది అనే విషయం మీద సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. సెకండ్ హాఫ్లోకి వెళ్లాక ఆమె వదిలేసి వెళ్లడానికి 2 కారణాలు చూపి మరింత కన్ఫ్యూజ్ అయ్యేలా చేశాడు. అయితే క్లైమాక్స్లో ఇచ్చిన సమాధానం మాత్రం కన్విన్సింగ్గా ఉంది. ఒక తల్లి తన బిడ్డ మీద ఉన్న ప్రేమతో ఆ బిడ్డకే దూరంగా బతుకుతూ అతన్ని ఒక రాజులా ఎలా పెంచింది అనే విషయం కన్వే చేసిన విధానం బాగుంది. త్రివిక్రమ్ మార్క్ మాస్ క్యారెక్టర్లో మహేష్ బాబు కొత్తగా కనిపించాడు. మునుపెన్నడూ లేని విధంగా ఆయన ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడేమో అన్నట్టుగా నటించాడు. అలాగే ముఖ్యంగా శ్రీలీలతో చేసిన డాన్స్లు, ఆ అల్లరి నెక్స్ట్ లెవెల్. అంతే. ఎప్పటికైనా మహేష్ బాబుని ఒక మాస్ మసాలా సినిమాలో చూస్తామా అని ఎదురు చూసిన ఆయన అభిమానులందరికీ ఫుల్ మీల్స్ పెట్టేశారు త్రివిక్రమ్. ఇక నటీనటుల విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని మహేష్ బాబు తన భుజస్కంధాల మీద నడిపించాడేమో అనేలా అన్నీ తానే చూసుకున్నాడు. మునుపెన్నడూ కనిపించని ఒక మాస్ యాంగిల్లో మహేష్ తన అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేశాడు. ముఖ్యంగా ఫైట్ సీన్స్, డాన్స్లలో మహేష్ బాబు కొత్తగా కనిపించాడు. శ్రీలీల సహా మీనాక్షి చౌదరి పాత్ర కూడా చిన్నదే కానీ శ్రీలీల అందాల ఆరబోత విషయంలో మాత్రం మీనాక్షి కంటే ఒక అడుగు ముందుకే ఉంది. ఇక తనదైన కామెడీతో వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నాడు. ఉన్నంతలో మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, జయరాం, ఈశ్వరీరావు, రమ్యకృష్ణ వంటి వారికి నటించే స్కోప్ దక్కింది. ఇక మిగతా పాత్రధారులు కేవలం తమ పాత్రల వరకే ఒక పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అయింది. మ్యూజిక్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దాదాపుగా విడుదలైన అన్ని పాటలు మంచి హిట్ అయ్యాయి. విజువల్ గా కూడా సాంగ్స్ బాగున్నాయి. ఆర్ఆర్లో తమన్ మార్క్ మాస్ అయింది. ఇక మహేష్ బాబు శ్రీలీలతో చేసిన డాన్సులు అన్నిటికీ కూడా కొరియోగ్రాఫర్లు ఎవరో కానీ ఒక రేంజ్ లో కొరియోగ్రఫీ చేశారు. ఇక సినిమా నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ట్యాగ్ లైన్: ఈ గుంటూరు కారం గురూజీ మార్క్
ఫ్యామిలీ ఎంటర్టైనర్.